అల్ట్రా స్క్రబ్ డెమో చేద్దాం. ముందుగా కొన్ని వాటర్ తీసుకుందాం, 2 గ్లాసుల్లో కూడా కొన్ని. ఒక దాంట్లో అల్ట్రా స్క్రబ్ వేద్దాం కొంచెం, ఇంకో దాంట్లో విమ్ సోప్ వేద్దాం. చూడండి ఇది ఎంత గట్టిగా ఉందో, ఇది ఎంత క్లీన్గా ఉందో. మనం దేంట్లో కెమికల్ కలిసింది అని తెలుసుకుందాం. మనం దేంట్లోనైనా పసుపు వేసినప్పుడు రియాక్షన్ వచ్చిందంటే దాంట్లో కెమికల్ కంపల్సరీ ఉన్నట్టే అని మనం గుర్తించాలి. అల్ట్రా స్క్రబ్ వేసిన దాంట్లో లిటిల్ బిట్ కొంచెం టర్మరిక్ వేస్తున్నాను, కొంచెం విమ్ సోపు కలిపిన దాంట్లో కూడా వేస్తున్నాను కొంచెం. చూడండి పసుపు కలర్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నట్టయితే అది మనకి ఎలాంటి కెమికల్ కలిసింది కాదు. ఒకవేళ పసుపు కలర్ కాకుండా వేరే కలర్ ఏదైనా చేంజ్ అయితే దాంట్లో ఖచ్చితంగా కెమికల్ కలిసిందని మనం అర్థం చేసుకోవాలి. రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇది ఎలాంటి కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. ఇది చూడండి రెడ్గా మారింది, మనకి రెడ్గా మారింది. చూడండి ఏది వాడుతున్నారో మీరు ఒక్కసారి టెస్ట్ చేసి చూడండి. మీరు వాడేది మంచిదా కాదా అని తెలుసుకోండి. ఫస్ట్ మీకు ఈ ప్రోడక్ట్ నచ్చినట్టయితే దీని గురించి తెలుసుకోవాలనుకుంటే నేను నెంబర్ ఇస్తాను ఇక్కడ వీడియో పైన, దానికి కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి. నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయండి ఎంత రెడ్గా మారిందో. ఈ విమ్ సోపు కానీ ఇంకా అదర్ సోప్స్ వాడినప్పుడు మనకి గిన్నెల మీద తెల్లగా అనేది పేరుకుంటుంది. అదేవిధంగా మన గిన్నెలు వాష్ చేసినప్పుడు మన చేతులు కూడా ఏమంటారు ఏదో రకమైన స్మెల్ అనేది వస్తుంది. ఇదంటూ ఎలాంటి స్మెల్ మనకు హాని కలిగించే, మన చేతులకు కూడా ఎలాంటి హాని కలిగించదు. మన గిన్నెలని కూడా పరిశుభ్రంగా ఉంచుతుంది. ఇలా తెల్ల లాంటి పొరలు మాత్రం రాదండి. ఇంత మంచి ప్రోడక్ట్. దీని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కాల్ కానీ